ఒకడు నన్ను మోసం చేశాడు, వాడు నీకు అవసరమా, అలాంటి వాడు నీ డీటెయిల్స్ నీకు అవసరమా, నేనే నీకు తల్లి తండ్రి అని నేను పెంచుకుంటాను అని 93లో రాసాం బుళ్ళబాట అని చెప్పి. అది చతురలో వచ్చింది. అదే నా ఫస్ట్ కథ. అందుకని అటువంటి విప్లవం స్టార్ట్ అయిన తర్వాత ఆడపిల్లలు దీని గురించి బాధపడడం మానేశారు, కొంతమంది ఏమో కేర్ చేయడం మానేశారు. రెండింటికి తేడా ఉంది కదా. బాధపడడం మానేయటం వేరు, కేర్ చేయడం మానేయటం వేరు. సో ప్రకృతి పరంగా వచ్చేవి కూడా ఎలా ఆపుకోవాలో వాళ్ళకి తెలుసు ఈ రోజుల్లో. కాబట్టి మోరల్స్ మారిపోతున్నప్పుడు నేను ఎప్పుడూ అంటాను, పుట్టి పెరిగి వాళ్ళు చూస్తున్న సమాజం ఆ టైం లైన్ది వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళదేం తప్పు లేదు. వాళ్ళు అలా ఉన్నారు. మా అమ్మమ్మ గారి వాళ్ళ అమ్మగారు, మా అమ్మకు ఉద్యోగం వస్తే ఆర్టీసీలో నాకు ఉద్యోగం వచ్చింది అమ్మమ్మ అని వెళ్ళి చెప్తే, మీరు కూడా మగవాళ్ళతో పాటు కుర్చీల మీదే కూర్చుంటారా, మీకు చేపలేస్తారా అని అడిగిందిట. అట్లా మరి తప్పేముంది, ఆవిడకున్న పరిస్థితులు అవి అవగాహన అట్లా ఉండేది. మగవాళ్ళు వస్తే కుర్చీ వేసేవారు, పెళ్లి చూపుల్లో అమ్మాయిని నేల మీద చాపేసి కూర్చోపెట్టేవారు. మరి ఎంత మారుతూ 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 వచ్చాం మనం ఈ సమాజంలో. ఒక ఆడపిల్ల ఫ్లైట్ నడుపుతోంది, ఒక ఆడపిల్ల ఇన్ని పనులు చేస్తోంది, సినిమా డైరెక్షన్ చేస్తోంది. ఇవన్నీ ఊహించారా వాళ్ళు అప్పట్లో? లేదు.